సో సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ బేసిక్గా మీ హ్యాండ్ ఇలానే ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓన్లీ థింగ్ ఇది కర్ల్స్ అంటాం మనం. 1 2 3 4 5. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే మీకు బేసిక్గా ఈ మజిల్, ఈ ముందు మజిల్ అనేది టోన్ అవుతుంది అనమాట, బల్క్ అవుతుంది. అండ్ ఇవి చేస్తున్నప్పుడు మీకు స్టార్టింగ్ ఇలా హ్యాండ్ ఇలా నించుని ఇలా చేస్తే మీకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. సో కూర్చుని అండ్ దీనికి సపోర్ట్ ఇచ్చి లైక్ ఎట్ ఎనీ ప్లేస్, టేబుల్ మీద పెట్టో లేకపోతే ఏదైనా ఎడ్జ్లో పెట్టో ఇలా చేస్తే కనుక మీకు ప్రెజర్ పడుతున్న విషయం క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ బైసెప్ వల్ల మీకు మజిల్, ఈ ఫ్రంట్ మజిల్ అనేది గ్రో అవుతుంది. ఓకే, దీని కర్ల్స్ అంటాం మనం. అట్ ది సేమ్ టైం మీరు ఇలా కూడా చేయొచ్చు బైసెప్ పంప్కి. ఓకే, సో దీనివల్ల కూడా మీకు ఈ ఏరియా అనేది ఫ్రంట్ అనేది పంప్ అవుతుంది. సో ఇది కూడా ఒక వేరియేషనే బైసెప్కి. సో ఇలా కొడుతున్నప్పుడు ఏంటంటే, ఇలా చేస్తున్నప్పుడు ఈ ఫ్రంట్ ఏరియా పంప్ అనేది మీకు తెలుస్తుంది క్లియర్గా. అట్ ది సేమ్ టైం ఇవి చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఏమాత్రం కదలదు. ఓన్లీ థింగ్ వెయిట్ మీ ఆర్మ్ మాత్రం కదులుతాయి. ఓకే, అండ్ మీ బాడీ కెపాసిటీకి మించి చేసి ఇలా అయితే పోగొద్దు. ఖచ్చితంగా వెయిట్స్ తగ్గించండి. మీరు స్టేబుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఓన్లీ ఆర్మ్ మాత్రమే కదులుతున్నప్పుడు సరిపడే వెయిటే తీసుకోండి. ఓకే, అండ్ అలాగే సేమ్ టైం ఇది చేస్తున్నప్పుడు కూడా అండ్ బాడీని అంతా ఊపేయకుండా ఏ వెయిట్ అయితే మీరు స్టేబుల్గా, ప్రశాంతంగా, సింపుల్గా వెయిట్ లిఫ్ట్ చేస్తారో ఆ వెయిటే తీసుకోండి. అండ్ గో విత్ వెరీ లెస్ వెయిట్ అండ్ దెన్ ఇంక్రీజ్ ఇట్ స్లోగా వెయిట్ పెంచుకుంటూ వెళ్ళండి. స్టార్టింగ్ అయితే చాలా తక్కువ వెయిట్ తీసుకోండి బిగినర్స్. ఓకే, సో మనం బైసెప్ వేరియేషన్ చూసాం అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ చూసాం. సో ట్రైసెప్ కూడా చెప్పానా? ట్రైసెప్ వేరియేషన్ కూడా చెప్పేద్దాం. ఇంకేమైనా ఉందా బైసెప్ వేరియేషన్లో? ఇది ఉంటుంది లేదు, ఇలా చేస్తారు. ఓకే, సీటెడ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ సీటెడ్ చేస్తే బాగుంటుంది, బట్ మనకి సీటింగ్ లేదు కాబట్టి. సో 1. సో ఇక్కడ ఏంటంటే మీ ఆర్మ్స్ అనేవి రెస్ట్ అవుతాయి కిందన, మీ ఎల్బో అనేది రెస్ట్ అవుతుంది. ఎల్బో రెస్ట్ అవుతూ లిఫ్ట్ చేస్తాం కాబట్టి ప్రెజర్ అనేది బైసెప్ ఏరియాలో పడుతుంది, స్పష్టంగా తెలుస్తుంది మీకు. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది బైసెప్ వేరియేషనే. సో కూర్చుని చేస్తే కనుక మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ మన కూర్చుని కంఫర్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఐఎమ్ బెండింగ్ అండ్ డూయింగ్ దిస్. ఓకే, సో ఈరోజు మనం బ్యాక్ గురించి చూసాం అండ్ బైసెప్ గురించి చూసాం అండ్ అదర్ వేరియేషన్ లైక్ ట్రైసెప్, షోల్డర్స్, లెగ్స్, థైస్, ఇలా డిఫరెంట్, అలాగే డిఫరెంట్ వేరియేషన్స్, అలాగే డిఫరెంట్ పార్ట్స్లో ప్రెజర్స్ పడడానికి అదర్ ఎక్సర్సైజ్ ఫ్యూచర్లో చూద్దాం. So that's all for today. Bye.